ఆసిఫాబాద్ ప్రజలకు శుభాశిస్సులు, శుభాకాంక్షలు. ఈ ఆసిఫాబాద్లో సాయిబాబా ప్రతిష్ఠ జరిగింది. ఆ సమయంలో మేము స్వయంగా వచ్చాం. ఆనాడు ఆ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్నాం, చేశాం. చేసిన తర్వాత ఆ ఆలయాన్ని అందరూ కలిసి శ్రద్ధాశక్తులతో ఇంకనూ అధికంగా పూజా పురస్కారాల్లో పాల్గొంటూ దాన్ని చక్కగా కాపాడుకుంటూ మీరు ఇంకా అధికంగా ఆనందంగా హాయిగా ఉండాలని ఆశిస్తూ అభిలషిస్తూ ఉన్నాం. శుభం భవతు. సర్వే జనా సుఖినో భవంతు. మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. హమారా ఆసిఫాబాద్. రాష్ట్రంలో గిరిజన జిల్లాగా పేరుగాంచిన ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ గ్రామానికి ఎంతో పురాతనమైన ప్రాచీనమైన చరిత్ర ఉంది. ఒకప్పుడు ఆసిఫాబాద్ని జున్గాంవ్ అని పిలిచేవారు. జున్గాంవ్ అనగా పురాతన గ్రామం అని అర్థం. ఒకవైపు దట్టమైన అడవులు, మరోవైపు ఎత్తైన కొండలతో, ఎటు చూసినా పచ్చని పంట పొలాలతో అలరారుతున్న గ్రామం ఆసిఫాబాద్. ఈ గ్రామానికి తూర్పున పెద్దవాగు సజీవ నదిగా, ఉత్తర వాహినిగా ప్రవహిస్తోంది. ఆసిఫాబాద్లో తూర్పున ఆంజనేయ స్వామి గుడి ఉంది, పడమట ఆంజనేయ స్వామి గుడి ఉంది. అది కూడా ప్రశస్తమైనటువంటి గుడి. ఉత్తరంలో కూడా ఆంజనేయ స్వామి గుడి ఉంది. అక్కడ
ఆంజనేయ స్వామి యొక్క ప్రత్యేకతతోటి దర్శనం చేసుకుంటారు జనమంతా కూడా. ఈ 4 దిశల ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆ సభలో ఉన్నటువంటి భక్తులంతా కూడా ప్రతి శనివారం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఆసభాల నది 4 వైపులా నది ఉంది. తూర్పున, ఎడమట, దక్షిణాన, ఉత్తరాన. ఆసిఫాబాద్ యొక్క ప్రత్యేకత అది. గిరిజనుల స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం గోల్కొండ నవాబులకు ఎదురు తిరిగి నిరంతరం పోరాడిన గోండురాజు అంకమరాజు పరిపాలించిన నేల ఇది. కర్రకు నిజాం పాలనకు ఎదురు నిలిచి అసువులు బాసిన గోండు వీరుడు కొమరం భీం నడయాడిన వీరభూమి ఇది. నేటికి అంకమరాజు సమాధికి గిరిజనులు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. చంద్రాపూర్ మహారాజు 2వ కూతురుని వివాహమాడిన అంకమరాజు సుమారు 5 శతాబ్దాల క్రితం ఆసిఫాబాద్ పట్టణాన్ని పరిపాలించిన గోండు రాజు. ఆయన కోటను కంచుకోట అనేవాడు. శత్రువులకు అంకమరాజు సింహస్వప్నంగా ఉండేవాడు. నేరుగా యుద్ధంలో అంకమరాజును ఓడించలేని ఆయన శత్రువులు కుయుక్తులతో దొంగచాటుగా అంకమరాజుపై దండెత్తుతారు. హోరాహోరీగా జరిగిన యుద్ధంలో అంకమరాజు వీరమరణం పొందాడు. ఆ గాథను నేటికీ గిరిజనులు కథలుగా చెప్పుకుంటారు. ప్రతినిత్యం అంకమరాజు సమాధి మందిరంలో గిరిజన అర్చకులు దీపం వెలిగిస్తారు. పొలాల అమావాస్యకి రైతులంతా తమ వ్యవసాయ పనిముట్లతో ఎద్దులతో మందిర ప్రదక్షిణం చేస్తారు. గతంలో జిల్లా కేంద్రంగా ఆసిఫాబాద్ ఉండేది. అందుకు సాక్ష్యంగా అనేక శిథిల భవనాలు ఇక్కడ మనకు కానవస్తాయి. ఒకనాడు మహావైభవానికి నెలవైన అనేక భవనాలు శిథిలావస్థలో నాటి నిజాం పాలకుల పాలనకు ఆనవాళ్లుగా ఇక్కడ మనకు అక్కడక్కడా దర్శనమిస్తాయి. ఆసిఫాబాద్ చాలా పాత టౌన్. ఇది వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ చూస్తే కూడా మనకు తెలుస్తుంది ఇది ఎంత పురాతనమైనది అని చెప్పేసి. ఇప్పుడు ఈ ఓల్డ్ ఐటమ్స్ చూడండి. ఇప్పుడు ఇదంతా పాత కాలపు కర్రతో కట్టిన ఇళ్ళు, ఇది ఈ స్ట్రక్చర్, ఇలాంటి ఇళ్ళు చాలా ఉన్నాయి ఇక్కడ. కానీ మోడర్న్ డేస్లో దాన్ని అంతా తీసేసి కొత్తగా స్ట్రక్చర్ చేస్తున్నారు. ఇలాంటి అంటే ఒకప్పుడు రాజుల కాలంలో గొప్పగా వర్ధిల్లిన జన్గావ్ అంటే ఇప్పుడు ఆసిఫాబాద్ అంటున్నారు. దీనికి అపూర్వమైన చరిత్ర ఉంది. ఆ చరిత్ర విశేషాలు మీకు అందించడానికి చేసే ప్రయత్నంలో ఇలాంటి ఓల్డ్ స్ట్రక్చర్ కూడా కొన్ని మన ప్రేక్షకుల కోసం తీసుకొస్తున్నాం. ఆసిఫాబాద్ ప్రజల్లో ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. దేవాలయ సంస్కృతికి సంప్రదాయాలకు ఇక్కడ కొదువలేదు. అండ నుండి కాపాడే దేవుని
అడుగడుగునా ఎన్నో ఆలయాలు, మందిరాలు ఆసిఫాబాదులో మనకు కనిపిస్తాయి. వేడని వారినైనా వెనువెంట నుండి బాగోగులనన్నిటినీ చూసేనయ్యా. వేడని వారినైనా వెనువెంట నుండి బాగోగులనన్నిటినీ చూసేనయ్యా. ఎంతటి కఠినాత్ముండైనా ఆ ఉత్తర వాహిని అయినటువంటి సజీవమైనటువంటి నదీ పరివాహ ప్రాంతంలో ఉండడం వల్ల ఇది ఒక దివ్యమైనటువంటి హరిహర క్షేత్రంగా ఇది విరజిల్లుచున్నది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా సుమారు 2 నెలల వరకు నిత్యాన్నదాన కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటాం. మేము ప్రపంచ వ్యాప్తంగా ఏ విధంగా అయితే మండల కార్యక్రమాలు ఉంటాయో, మండల మహాపూజ కార్యక్రమాలు ఉంటాయో, ఇక్కడ కూడా అదే విధంగా నిర్వహించుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ ఆసిఫాబాద్ హరిహర క్షేత్రం ఇది ఒక అభినవ శబరిమల అని అనుకోవచ్చు. స్వాములు మిగతా కార్యక్రమాల నిర్వహణ విషయంలో అయితే నియమబద్ధులుగా ఉంటూ దీక్షను చాలా క్రమశిక్షణతోటి నిర్వహించడం అనేటువంటిది, అమలు జరపడం అనేటువంటిది జరుగుతున్నది. ఇంకా భవిష్యత్తులో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి కూడా మా స్వాములందరూ కూడా యుతోధికంగా వారి సహాయాలు అందించడానికి మరియు దాన్ని ముందుకు తీసుకుపోవడానికి, ఆలయ అభివృద్ధికి దోహదపడే విధంగా వాళ్ళు అందరూ కూడా సంకల్పించుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా ఇది ఒక మహాక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటిది మా ప్రగాఢ విశ్వాసం. ఇక్కడి ఆలయాలు చాలా పురాతనమైనవి. అవి అత్యంత విశిష్టతను సంతరించుకున్నాయని ఈ గ్రామంలో పలు దేవాలయాల అర్చకులు చెబుతుంటారు. ప్రతి వీధిలో ఏదో ఒక ఆలయం ఇక్కడి విశిష్టత. మునుల ఆశ్రమాలతో, నిత్య వేదఘోషలతో, పూజలతో ఒకనాడు ఈ ప్రాంతం అలరారేది. మనం ఇప్పుడు ఆసిఫాబాద్లోని బాలేశ్వర్ టెంపుల్లో ఉన్నాం. ఈ బాలేశ్వర మందిరం అనేది చాలా పురాతనమైనది. అగస్త్య క్షేత్రంగా చాలా ప్రసిద్ధి పొందింది. అగస్త్య క్షేత్రాలు అగస్త్య మహాముని ఆయన ప్రయాణం చేసినప్పుడు ఈ సైడ్ దక్షిణాపదంలో వచ్చినప్పుడు ఇక్కడ చెన్నూరులో, ఇక్కడ 100 కిలోమీటర్ల దూరంలో ఉంది చెన్నూరులో, అక్కడ కూడా ఒక విగ్రహ ప్రతిష్టాపన చేశాడు. ఇక్కడ ఈ మందిరాన్ని ప్రతిష్టాపన చేశాడు. అక్కడ గోదావరి ఉత్తర వాహిని అయితే ఇక్కడ పెద్దవాగు ఉత్తర వాహినిగా అందరూ చెప్తారు. కాబట్టి చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం బాలేశ్వర మందిరం. ఆ బాలేశ్వర మందిరాన్ని మనం వెళ్ళి చూద్దాం, అక్కడ విశేషాలు తెలుసుకుందాం. పెద్దవాగు ఒడ్డున స్వయంభువుగా వెలసిన బాలేశ్వర ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒకనాడు ఇదంతా దండకారణ్య ప్రాంతం. పూర్వం అగస్త్య మహాముని తన దక్షిణాపథ యాత్రలో ఇక్కడి శివాలయంలో శివలింగాన్ని దర్శించినట్టుగా పూర్వీకులు చెబుతుంటారు. అందుకే ఇక్కడి శివాలయంలో ప్రతి సంవత్సరం రథసప్తమి రోజున స్వామివారి రథాన్ని ఊరేగిస్తారు. 3 రోజుల పాటు మహావైభవంగా ఇక్కడ రథయాత్ర జరుగుతుంది. అనాది సిద్ధమైన బాలేశ్వరుడు వేలాది మందికి కులదైవమే కాక కోరిన కోర్కెలు తీర్చే మహామహిమాన్వితుడు. అగస్త్యముని విగ్రహం కూడా ఇక్కడ ఉండడం ఒక విశేషం. ఓంకారాయ నమో నమః. ఈ ఒడ్డు పక్కనే ఉన్నటువంటి పెద్ద వాగు పక్కన ఇంకొక ఒడ్డు ఉంది. అందులో గుహ ఉండేదని చెప్తారు. మునులు తపస్సు చేస్తూ ఉంటూ రాత్రిపూట ఉదయం పెద్దవాగులో స్నానం చేసి వచ్చి ఈ బాలేశ్వర స్వామికి పూజాధికాలు అభిషేకాలు చేస్తుండేవారని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది దాదాపు 500 సంవత్సరాల పూర్వము గోండ్రాల కాలం నుండి ఇక్కడ పూజాధికాలు జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఈ పట్టణం యొక్క పెద్ద మనుషుల్లో ఒకరైనటువంటి 100 ఏళ్ల క్రితం పెద్ద మనిషి ధననాయకుడు రామచంద్రరావు గారు పైకాజీ గారు అంటారు. వారి ఆధ్వర్యంలో గత 200 సంవత్సరాలుగా కుటుంబీకుల ఆధ్వర్యంలో ఇక్కడ పూజాధికాలు జరుగుతూ ఉన్నాయి. ఆసిఫాబాద్ కి తూర్పు ప్రాంతంలో పెద్దవాగు ఒడ్డున ఏర్పాటు చేసిన సుమారు 30 అడుగుల ఎత్తైన భారీ ఆంజనేయ స్వామి విగ్రహం అందరినీ ఆకర్షిస్తుంది. అన్నా అంజన్నా కొండగట్టు అంజన్నా, అంతెత్తు కొండల్లో కొలువున్నవేమయ్య తండ్రి అంజన్నా. అన్నా అంజన్నా మా స్వామి అంజన్నా, నీ కొండ ఎక్కంగా మేమొస్తిమయ్యా తండ్రి అంజన్నా.
ప్రతి సంవత్సరం దసరా పర్వదినం రోజున ఇక్కడ రావణ దహనం ఉంటుంది. కన్నుల పండువగా జరిగే ఈ ఘట్టాన్ని తిలకించడానికి వేలాది మంది హాజరవుతారు. ప్రధానంగా విజయదశమి ఉత్సవాన్ని కులమత భేదాలు లేకుండా ప్రజలందరూ అత్యంత వైభవంగా జరుపుకుంటారు. గ్రామస్తులందరితో కలిసి గ్రామ పెద్దలందరూ మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా గ్రామ పొలిమేరల్లో ఉన్న జమ్మి చెట్టు దగ్గరికి చేరుకుంటారు. జనగాం గాంధీగా ప్రసిద్ధుడైన రామచందర్రావు పైకాజీ ఈ సంప్రదాయాన్ని ప్రారంభించాడని పెద్దలు చెబుతారు. అర్చకులు జమ్మి చెట్టుగా పిలువబడే శమీ వృక్షపు యొక్క విశిష్టతను ప్రజలందరికీ తెలియజేస్తారు. అనంతరం గ్రామ ప్రజలందరూ ఆప్యాయతానురాగాల నడుమ ఎంతో ఆసక్తికరంగా ఆనందంగా శమీ వృక్ష పూజను జరుపుతారు. శమీ వృక్షపు ఆకుల్ని బంగారంగా బంధుమిత్రులకు అందించి ఆలింగనాలు చేసుకుంటారు. కులమతాలకతీతమైన పండుగ ఇది. ఈ విజయదశమి రోజున దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో భాగంగా శ్రీరామచంద్రుడు 10 తలల రావణాసురుణ్ణి సంహరించాడని, అందుకే ఈ ఉత్సవం జరుపుకోవాలని, దానికి చిహ్నంగా 10 తలల రావణాసురుడి విగ్రహాన్ని అగ్నికి ఆహుతి చేయడం ఆనవాయితీగా వస్తోంది. రావణాసురుడి విగ్రహం అగ్నికి ఆహుతైన సందర్భంలో ప్రజల హర్షధ్వానాలతో ఆ ప్రదేశమంతా మారుమ్రోగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, పవన సుత హనుమానికి. సంఘంలో మంచి మానవత్వం 10 కాలాల పాటు పచ్చగా ఉండాలంటే చెడుని అంతం చెయ్యాలి. అందుకే ఈ 10 తలల రావణాసురుడి దహనం. చంద్రమాదేవి సత్యని కాత్యాయునిగా సత్యమై కాలరాత్రీత మహాగౌరీది శాస్త్రం నవం శిశిరా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తిగా 9 రోజులు అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధాలతో సమాజంలో ఉన్నటువంటి జాడ్యాన్ని తొలగించడం ఒక శక్తి స్వరూపం కావాలి కనుక ఆ జాడ్యాన్ని తొలగించడం 9 రూపాయలుగా అమ్మవారిని మనం అనిశ్చితమైనటువంటి వాతావరణాలు లోకంలో ఉన్న వాటికి పాల్గొనడం చేసేటువంటి 9 రోజుల ఉత్సవం తరువాత 10వ నాడు విజయ సంకేతంగా రాజ్య పట్టాభిషేకం. మన ఆసిఫాబాద్ ఈరోజు ఉదయం సాయిబాబా మందిరంలో ఆసిఫాబాద్ చరిత్ర మీద డాక్యుమెంటరీ ఫిలిం చేయడం జరుగుతున్నది. భవిష్యత్ తరాలకు 1300 సంవత్సరాల చరిత్ర ఉన్న మన ఆసిఫాబాద్ పట్టణం గురించి జనగామ రాజ్యంగా ఉన్నది. ఆ జనగామ రాజ్యంలో ఉంటే ఏ కథ ఉండేది, ఏ రాజు ఉండేవాళ్ళు, ఆ చరిత్ర అంతా మనం షూటింగ్ చేస్తున్నాము. వర్షం వచ్చి మనల్ని ఆశీర్వదించింది కాబట్టి ఈ ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు పట్ల ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరంలో మనం అనుకున్నట్టు సాగించే క్రమంలో మరి తెలంగాణ రాష్ట్రం సాగించే క్రమంలో మరి వచ్చే సంవత్సరంలో మన దేవుడు అందరికీ ఆయా ఉద్దేశం ఇచ్చేసి బయట ప్రజలు అందరికీ సమాజంగా ఉండాలని కోరుతూ మరొకసారి మీకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. శుభాకాంక్షలు తెలుపుతున్నాము. రైతులు మంచి పంటలతో రైతులందరూ కూడా పంటలు పండించి అభివృద్ధి చెందాలని కోరుతున్నాను. చిత్తూరు సంతోష్ గారి పాట 51,000 రూపాయలు ఉంది. చిత్తూరు సంతోష్ గారి పాట 51,000 రూపాయలు ఉంది. దయచేసి ఎవరైనా ఉంటే వెంటనే ముందుకు వచ్చేసి వారి పార్టిసిపేషన్ చూపించాల్సిన కోరుతున్నాం. డి సురేష్ అన్న గారు, మన సురేష్ అన్న గారు 54,000 రూపాయలు ప్రకటించారు. బండనాయకులు సురేష్ గారు ఆశీర్వాదం 54,000 54,000. యొక్క పాట 59,000 సుద్దం సంతోష్ గారి యొక్క పాట 59,000.
ప్రభుత్వం వారు నిర్మించిన కొమరం భీం చిన్న నీటిపారుదల ప్రాజెక్టుతో ఈ ప్రాంతమంతా ఎంతో సస్యశ్యామలంగా సుభిక్షంగా కనిపిస్తుంది. వట్టివాగుగా పిలువబడే ఈ ప్రాజెక్టు పెద్దవాగుపై చిర్రకుంట గ్రామానికి దగ్గరలో నిర్మించబడింది. ఇక్కడ ప్రతి ఏటా గ్రామ దేవతలకు ఉత్సవాలు జరుపుతారు. ఉత్సవాల సందర్భంగా వీధులన్నీ కోలాహలంగా మారతాయి. బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో, 100 నోములు నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో, వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో, తల్లిదండ్రులప్పుడు. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరానికి 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసిఫాబాద్ పట్టణంలో ఉన్నాం. ఆసిఫాబాద్ పట్టణంలో శివాజీ రోడ్లో బ్రాహ్మణ్వాడలో ఉన్న అత్యంత పురాతనమైన కేశవనాథ్ మందిరానికి మనం లోపలికి వెళ్ళబోతున్నాం కొద్దిసేపట్లో. ఈ మందిరం అతి పురాతనమైంది, ప్రాశస్తమైంది. చారిత్రక విశేషాల్ని బట్టి 1300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కేశవనాథ్ మందిరాన్ని గతంలో నారాయణరావు వైరాగరే, కేశవనాథ్ మసాదే, అదేవిధంగా భట్టిగారి ఆధ్వర్యంలో సుమారు 1000 మంది 108 ఎడ్ల బళ్లలో ఇక్కడి నుంచి 45 కిలోమీటర్ల దూరంలో సిర్పూర్ పట్టణం నుంచి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చారని చరిత్ర చెప్తోంది. ఈ విగ్రహం ఇక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత 1000 మంది ఆ రోజుల్లో ఈ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేసి అత్యంత జయప్రదంగా నిర్వహించారని, నేటి వరకు కొన్ని 1000 మంది భక్తుల ఆరాధనకు కారణమైన ఈ దేవాలయం అత్యంత ప్రతిష్టాత్మకమైందని, దీని వెనుక ఎన్నో చారిత్రక అవశేషాలు నేను అందరూ చెప్తారు కాబట్టే మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కొంతమంది ప్రముఖుల్ని మనం కలుసుకోబోతున్నాం. ఆ విశేషాలు తెలుసుకునే ముందు ఒకసారి మనం కేశవనాథ్ మందిరాన్ని మనం కూడా దర్శించుకొని మన భక్తులకి అందిద్దాం. ఆసిఫాబాద్ గ్రామంలో నెలకొన్న అత్యంత పురాతన దేవాలయాల్లో కేశవనాథ స్వామి దేవాలయం విశిష్టమైంది. శ్రీమన్నారాయణుడే కేశవనాథ స్వామిగా ఇక్కడ పూజలందుకుంటున్నాడు. నమ్మిన వారి అభీష్టాలను నెరవేర్చే కేశవనాథ స్వామి చాలామంది స్థానికుల కులదైవంగా ఇక్కడ నిత్య పూజలు అందుకుంటున్నాడు. దసరా నవరాత్రుల సందర్భంగా 9 రోజుల పాటు ఇక్కడ వివిధ వాహనాలపై స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. చివరి రోజు జరిగే ఏనుగు వాహనపు ఊరేగింపు ఉత్సవాలకే ప్రధానాకర్షణగా నిలుస్తుంది. కేశవనాథ స్వామి ఆలయంలో స్వయంభువుగా వెలసిన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది. స్వామివారి విశిష్టత గురించి, ఆలయ ప్రగతి గురించి ప్రధానార్చకులు, ఆలయ కమిటీ వారు పలు విశేషాల్ని తెలియజేశారు. ఈ యొక్క దేవాలయం చాలా శ్రేష్టమైనది. దీని యొక్క మహిమ చాలా ఉన్నది.
ఈ యొక్క దేవాలయము 13 శతాబ్దాల క్రితం నిర్మించబడినది. ఈ యొక్క విగ్రహాన్ని సిర్పూర్కి వెళ్ళి తీసుకొని వచ్చినారు. ఇక్కడి యొక్క కేశవనాథ స్వామిని మొక్కుకున్నటువంటి యొక్క ప్రతి భక్తులకు కూడా వాళ్ళ కోరికలు నెరవేరినాయి. ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి వారి యొక్క కోరికలను నెరవేర్చుకొని మళ్ళీ ఇక్కడికి దర్శనానికి కూడా వస్తూ ఉంటారు. జగజ్జననీ కాత్యాయని భవాని మాణిక్య వీణాం మృపలాజిలంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం హే మహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్వరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమ రాగసోనే పుండేక్ష పాశాంకుశ విశ్వభానహస్తే నమస్తే జగదేకమాతః. మన ఆసిఫాబాద్లో చాలా పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చిందన్నట్టుగా చక్కగా ఉత్సవాల పరంపర జరుగుతుంది. నిరంజనాయ విద్మహే రాభాసాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్. మహా అద్భుతమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కృప వలన ఈ ఆసిఫాబాద్ పట్టణం అంతా కూడా ఎప్పుడు చక్కగా అన్ని రకాలైనటువంటి సుఖ సంతోష సౌభాగ్యాలతో వరదిల్తున్నది. మరి ఇటువంటి ఈ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నా ఈ యొక్క శరన్నవరాత్రాల్లో తప్పకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క భక్తి ప్రపత్తులను స్వామివారికి తెలుపుకుంటూ వారి యొక్క కోరికలను తీర్చుకుంటూ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలుగుతున్నారు. ఇప్పుడు కేశవనాథ్ మందిర్ దగ్గర మనం ఏదైతే ధ్వజస్తంభాన్ని చూస్తున్నామో ఇది అత్యంత పురాతనమైన ధ్వజస్తంభం. ఇక్కడ వైరాగడ ఫ్యామిలీ ఆసిఫాబాద్లో ఆ వైరాగడ ఫ్యామిలీ ప్రతి దసరా రోజున కొత్త ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింపజేస్తారు. మనం చాలా మందిరాల్లో చూస్తున్నాం అక్కడ ధ్వజస్తంభం పర్మనెంట్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ కేశవనాథ్ మందిరంలో ధ్వజస్తంభం ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది. అది దీని యొక్క విశిష్టత. ఈ ధ్వజస్తంభాన్ని చూస్తే ఇక్కడ అడవుల్లో దొరికే ఒక కలపతోటి ప్రత్యేకంగా తయారు చేసి ఈ ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది కూడా చాలా పవిత్రమైంది. ఈ ధ్వజస్తంభాన్ని తాకి దీన్ని నమస్కారం చేస్తే కోరిన కోరికలు తీరుతాయని పెద్దలు చెప్తారు. ఆలయముకు ఒక కమిటీ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఒక చైర్మన్ గారు ఇక్కడ కూర్చున్నారు. వారు కూడా వారి యొక్క కృషి ఫలితంలో దాంట్లో ఇప్పుడు ప్రస్తుతము దేవాలయ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఆలయము అక్కడికి తీసుకోబడ్డది. ఇలాంటి మందిరాలే ఒకటి పాత ఆసిఫాబాద్ తాలూకాలో ఉన్న రాజురా గ్రామంలో, అదేవిధంగా సిర్పూర్ తాలూకాలో కలం. ఆసిఫాబాదులో మరో ముఖ్యాలయం పండరీనాథ స్వామి ఆలయం. పండరిపురంలో వెలసిన పండరీనాథ స్వామి ఆలయంలోని మూల విరాట్టును పోలిన విగ్రహం ఇక్కడ కూడా కొలువై ఉండటం గొప్ప విశేషం. ఆలయంలో ప్రధానార్చకురాలిగా ధర్మకర్తగా వ్యవహరిస్తోన్న శ్రీమతి వైరాగడే జ్యోతి ఆలయ విశేషాలను తెలిపారు. జిల్లాలో అర్చక విధులు నిర్వహిస్తోన్న ఏకైక సంఘ సేవకురాలు శ్రీమతి జ్యోతి అని గ్రామస్తులు తెలిపారు. पंढरीनाथ मंदिर हे फार जुनं मंदिर आहे. 200-300 वर्षाखालीचं. या 1980 मध्ये हे देऊळ पूर्ण पडलं आणि नंतर मग त्याचं बांधकाम सुरू केलं. 1982 मध्ये हनुमान जयंती म्हणजे पौर्णिमा त्या दिवशी याची स्थापना झालेली आहे आणि त्या दिवशीपासून इथे अन्नदान प्रोग्राम वगैरे चालू होत राहतो. हनुमान जयंतीच्या दिवशी देवाला अभिषेक, अन्नदान, कार्तिक मासामध्ये काकड आरती, सकाळी अगदी नगर संकीर्तन, 5 दिवस ह्याचे नवरात्र असतात. त्यानंतर 56 भोग प्रोग्राम गोकुळ अष्टमी श्रावणामध्ये होतो. तसंच संक्रांतीला सुद्धा रांगोळीचे कार्यक्रम वगैरे घेण्यात येतात. इथे सतत प्रोग्राम चालू असतात. अखंड भजन, चातुर्मास 4 महिने भजन होते. स्त्रिया भजनाला येतात. ह्याप्रमाणे इथला कार्यक्रम चालू राहतो. गिरीन्द्रात्मजा संगृहीतार्थदेहं गिरौ संस्थितं सर्वदा सन्निगेहम्. ఆసిఫాబాద్ గ్రామ నడిబొడ్డున వెలసిన శివకేశవాలయం అతి ప్రాచీనమైనది, ఎంతో విశిష్టమైనది. శివకేశవులకు వేరువేరుగా ప్రత్యేక గర్భాలయాలున్నాయి. ప్రధానాలయంలో శివలింగంతో పాటు జగన్మాత పార్వతీదేవి, విఘ్నేశ్వర స్వామి, నాగదేవతా విగ్రహాలు కొలువై ఉన్నాయి.
కేశవనాథస్వామి గర్భాలయంలో శ్రీదేవి భూదేవి విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. ఇదే ఆలయంలో కన్యకా పరమేశ్వరీ మాత విగ్రహం కనుల నిండుగా కానవస్తుంది. ఆంజనేయ స్వామి, సాయిబాబా విగ్రహాలు కూడా ఈ దేవాలయంలో కొలువై ఉన్నాయి. విఘ్నాలు హరించే విఘ్నేశ్వరుడు, నవగ్రహ దేవతలు కూడా ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తారు. సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం